ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తున్నారు. ప్రస్తుతం ఆ లైవ్ చూద్దాం. భారత్ ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం శంకుస్థాపన చేస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని మనం లైవ్ లో చూస్తున్నాము. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు అలాగే నేతలు అంతా కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఫ్యూచర్ సిటీకి ప్రస్తుతం శంకుస్థాపనకు సంబంధించిన కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో 7.29 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేస్తున్నారు. అయితే ఇందులోనే 2.11 ఎకరాల్లో FCDA కార్యాలయ నిర్మాణానికి పునాది రాయి కూడా మరి కాసేపట్లో వేస్తారు. ప్రస్తుతం శంకుస్థాపనకు సంబంధించిన కార్యక్రమం జరుగుతోంది. అయితే ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ని కలుపుతూ 100 మీటర్ల వెడల్పుతో గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ల నిర్మాణం జరగబోతోంది. దీనికి సంబంధించి కూడా జరగబోతున్నాయి కార్యక్రమాలు. ఇక రావిర్యాల నుంచి ఆమన్గల్ వరకు 41.5 కిలోమీటర్ల రేడియల్ రోడ్డుకి రేవంత్ భూమి పూజ చేయబోతున్నారు. రేడియల్ రోడ్లతో పాటు శ్రీశైలం, నాగార్జున సాగర్ హైవేలని కలిపే కొత్త ఈస్ట్ వెస్ట్ ట్రంక్ రోడ్, ఫ్యూచర్ సిటీకి మెట్రో ఫేజ్ 2Bకి అనుసంధానాన్ని కూడా చేస్తారు. భవిష్యత్ తరాలకు అవకాశాలని క్రియేట్ చేయడం కోసం ఈ సిటీని నిర్మించ తలపెట్టింది ప్రభుత్వం. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరగబోతోంది. అందులో మొదటి పునాదిరాయి ఈరోజు పడబోతోంది. అందుకు సంబంధించి శంకుస్థాపన జరుగుతున్న కార్యక్రమంలో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో పెరుగుతున్న జనాభాని, ట్రాఫిక్ కాలుష్య నియంత్రణకు వీలుగా ఈ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDAని ఏర్పాటు చేసింది. మొత్తం 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు 30,000 ఎకరాల్లో ఈ అధునాతన సిటీని నిర్మిస్తోంది. 3 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 7 మండలాలు, 56 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఈ సిటీ ఉండబోతోంది. మహానగరానికి పెరుగుతున్న వలసలు, అభివృద్ధికి అనుగుణంగా సమతుల్య ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించేందుకు గాను ఫ్యూచర్ సిటీ నిర్మితమవుతోంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో సరికొత్త ఆర్థిక, సామాజిక కేంద్రంగా ఈ ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకోనుంది. సుస్థిర పట్టణాభివృద్ధికి ప్రపంచ నమూనాగా ఫ్యూచర్ సిటీని నిర్మించేందుకు ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసింది. ప్రపంచ బ్యాంక్, జపాన్, అంతర్జాతీయ సహకార సంస్థ వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ సిటీ అభివృద్ధిలో భాగస్వాములవుతున్నాయి. ప్రస్తుతం అయితే దేశంలో మొట్టమొదటి నెట్ జీరో స్మార్ట్ సిటీగా ఫ్యూచర్ సిటీ తయారు కానుంది. 15,000 ఎకరాల సిటీ ఏరియాతో పాటు దానికి ఆనుకుని 15,000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. స్పాంజ్ పార్క్లు, అర్బన్ ఫారెస్ట్లతో పాటు వాటర్ రీసైక్లింగ్, జీరో డిశ్చార్జ్ ఉండేలా పర్యావరణ హిత నగరంగా ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకోబోతోంది. లైవ్, లెర్న్, వర్క్, ప్లే కాన్సెప్ట్తో ఈ సిటీ అభివృద్ధి కానుంది. ఈ ఫ్యూచర్ సిటీలో పరిశ్రమలతో పాటు స్కూళ్లు, హాస్పిటల్స్, అలాగే పార్కులు, షాపింగ్ సెంటర్స్ అన్నీ ఒకే ఇంటిగ్రేటెడ్ జోన్గా ఏర్పడేందుకు గాను ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని గావిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంటే కొత్త భూమికి పూజ చేసే సందర్భం. ఒక్కసారి చూడండి అటువైపు అందరూ, మీరు గట్టిగా చప్పట్లు కొడితే ఈ పండుగ మరింత ఆనందమయంగా ఉంటుంది. అది భారత నగరం పేరిట మన తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిన భవిష్య భారత నగరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ ఫ్యూచర్ సిటీలో ప్రధానమైంది గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్, రతన్ టాటా రోడ్ అని నామకరణం చేశారు సీఎం గారు. మరి ఈ గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లు
అటు ఔటర్ రింగ్ రోడ్ను ఇటు ఆ రీజనల్ రింగ్ రోడ్ను అనుసంధానం చేసి డిప్యూటీ సీఎం గారు అదిగో మనకు అంకితం చేశారు. ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, ఆనరబుల్ మినిస్టర్స్ మీ దగ్గరికి కదిలి వస్తున్నారు. మన ఫ్యూచర్ సిటీ యొక్క నిర్మాణ తీరుతెన్నులని సంబంధిత చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ గారు అలాగే శశాంక్ గారు పెద్దలకు వివరాలు అందజేస్తున్నారు. పనిచేస్తుందా?